వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నెల్లూరు జిల్లాలో దార్కాణపాడులో అక్టోబర్ 2వ తారీఖున జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి ఇప్పుడు దుమారం రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ హత్య ఆషామాషిగా జరిగింది కాదు, ఒక ప్రీప్లాన్డ్గా కావాలని పని మీద వెళ్తున్న వ్యక్తిని కారుతో కావాలని గుద్ది దాన్ని ఆ యాక్సిడెంట్గా చిత్రీకరించే క్రమంలో కూడా ఆ సంఘటన జరిగింది. కానీ దానికి సంబంధించి ఆ వ్యక్తి మృతి చెందడం, వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ సంఘటన జరగగల కారణాలు ఏంటనేది ఇప్పుడు ప్రస్తుతం మనం దార్కాణపాడు వచ్చాం. వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మృతుడు ఉన్నాడో లక్ష్మీనాయుడు, వారి భార్య సుజాత కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలుకి సంఘటన ఎలా జరిగింది, సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి, వారి మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయా, అసలు ఏంటనేది పూర్తి వివరాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు జరిగిన సంఘటనలో లక్ష్మీనాయుడు చనిపోవడం కూడా జరిగింది. అసలుకి ఏం జరిగింది, అసలు సంఘటనకి ఇలా మీకు తెలిసిన సమాచారం? అతను జేసీబీ కిందకి మా భర్త నా మరుదులు ట్రాక్టర్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్ళకి పాత గొడవలు ఏవే ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. దాంతో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి, ఒక 4-5 సార్లు గొడవలు అవుతూ ఉన్నాయి. ఒకసారి అతన్ని కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతన్ని నా భర్త నా ఇద్దరు మరుదులు హెచ్చరించారు, కొట్టారు. దాంతో తను దాన్ని పగగా తీసుకొని, అది కక్షగా తీసుకొని దార్కంపాడు నుంచి కందుకూరు ట్రాక్టర్ పేపర్ కోసం అని వెళ్తున్న నా భర్తని నా ఇద్దరు మరుదులు బైక్ మీద వెళ్తుంటే అదొక కక్ష సాధింపుగా కారుతో గుద్దించేసి వాళ్ళ మీద ఎక్కించేసి మరి 4-5 సార్లు తొక్కిచ్చారని తెలిసింది, రాళ్ళతో కొట్టారని చెప్పి తెలిసింది. నాకు వచ్చిన సమాచారం వరకు నాకు ఇది ప్లాన్డేనండి, ఇది ప్లాన్డ్. ఇంకా దీని వెనక తనకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం నేను కోరుకునేది ఒక్కటే, తగిన న్యాయం చేసి నాకు ఇద్దరు చిన్న పాపలండి, 4 years ఒక పాపకి, ఫస్ట్ 1 year ఒక పాపకి, ఇద్దరు పాపలు చిన్నవాళ్ళు. నాకు ప్రభుత్వం నుంచి నేను కోరుకునేది ఒక్కటే, నాకు న్యాయం జరగాలి, నా ఇద్దరు బిడ్డలకు ఆదరవు చూపించాలి. నా ఇద్దరు మరుదులు ఇప్పుడు జీవోత్సవంలో శవాల్లాగా హాస్పిటల్లో పడి ఉన్నారు. నా మర్దికి అసలు ఒక మర్దికి అయితే నడుము దగ్గర నుంచి కిందకి చలనమే తెలియట్లేదు. డాక్టర్లు సర్జరీస్ అయితే చేశారు కానీ ఒక జీవోత్సవాల్లో పడున్నారు. వాళ్ళకంటూ ఆదరవు చూపించాలి, నా ఇద్దరు పిల్లలకి తగిన న్యాయం చేయాలి. అయితే జరిగిన సంఘటన నేపథ్యంలో అంటే అంతకుముందు ఏదైనా గొడవలు జరుగుతున్న గొడవలు అతను ఇప్పుడు చెప్పాడు ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఈ విధంగా బెదిరించారని. అంటూ నా భర్త ఏం చెప్పేవాడు కాదు. గొడవలు అవుతున్నాయని చెప్పి నాకు నా మర్దుల ద్వారా తెలిసింది. అతను ఇప్పుడు మర్డర్ చేసిన అతను ఒకసారి నన్ను, నీ మొగుడిని జాగ్రత్త చేసుకో, నేను ఏదైనా చేయగలుగుతాను, నన్ను ఎవరేం చేయలేరు అని నన్ను ఒకసారి బెదిరించారు. ఇంకా నాకు అంటూ ఈ గొడవల్లో నాకు అసలు చెప్పింది ఏం లేదు నా భర్త. నేను టెన్షన్ తీసుకుంటానని, నాకు కొంచెం పల్స్ పెరుగుతాయి, ఏది విన్నా కూడా నాకు పల్స్ పెరిగిపోతాయి, నాకు కళ్ళు తిరగడం అలా అవుతుంటుంది. కాబట్టి నాకేం చెప్పేది లేదు. నేను కోరుకునేది అంటూ ఏమీ లేదు. ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే. హరిశ్చంద్ర నాయుడు మీకు చెప్పారన్నారు కదా, అంటే మీకు హరిశ్చంద్ర నాయుడు ఎవరో తెలుసా, పరిచయం ఉందా అసలు? అంటే ఎలాగనేదంటే అతను నా భర్త బెస్ట్ ఫ్రెండేనండి. చిన్నప్పటి నుంచి వీళ్ళు ప్రాణ స్నేహితుల్లాగే ఉండేవాళ్ళు. నాకు పెళ్ళైన తర్వాత పెద్ద పరిచయం అంటూ ఏం లేదు, వీళ్ళు ఫ్రెండ్స్ అనే తెలుసు. రీసెంట్గా ఈ గొడవల్లోనే నన్ను ఒకసారి హెచ్చరించారు అతను. నేను చెప్పడం జరిగింది, నా భర్తకు నేను చెప్పడం జరిగింది. ఆ విషయంలోనే వీళ్ళు కొట్టారు. కొట్టడం అంటే పెద్ద గొడవ కూడా చేసింది ఏం లేదు. వాళ్ళ ఆవిడికి వాళ్ళందరికీ చెప్పేసి వచ్చారు. అతను 2 మాటలు ఎక్కువగా మాట్లాడేసరికి 2 దెబ్బలు కొట్టొచ్చారు. అది పగగా తీసుకొని ఇంత దారుణాన్ని చేస్తాడని మేము ఎవరూ ఊహించలేదు. ఎవరైనా ఫ్రెండ్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని చూసాం కానీ ప్రాణాలు తీసేది ఇతనేనండి. మేము చూసింది అయితే ఇతన్నే. ఇప్పుడు హరిశ్చంద్ర నాయుడు గతంలో మీతోటి అసభ్యంగా ప్రవర్తించాడు, ఏదో స్టార్టింగ్ చేశాడు అన్న కోణంలో వెళ్ళి వామ్ చేయడం జరిగింది, గొడవ చేశారు అనేది కూడా జరిగింది. అదంతా ఏం లేదు. నేను అన్నాను, అంటే ఇలా నాకు వచ్చి బెదిరించారు అనేది వీళ్ళు కొంచెం హెరాస్మెంట్గా అలా తీసుకొని రాసుకుంటున్నారు ఇప్పుడు. అదేం లేదు. అంటే మిమ్మల్ని మీతో వాట్సాప్ చాటింగ్ చేయడం కానీ, మిమ్మల్ని ఇప్పుడు హెచ్చరించడం కానీ, ఏదైనా హెరాస్ చేయడం కానీ అలాగేం చేయలేదంటే హరిశ్చంద్ర నాయుడు? అంటే వాట్సాప్ చాటింగ్ లాంటి ఇదే, నేను ఏదైనా చేయగలుగుతాను అనేది నాకు డైరెక్ట్గా ఒకసారి వచ్చి చెప్పారు. తర్వాత ఇదే చెప్పారు. మాట్లాడుకొని ఇలా వచ్చి అమ్మాయికి చెప్పడం ఏంటి, మనం కూడా వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్దాం, ఇలా మాతో గొడవల్లో ఉన్నాడు, అమ్మాయితో చెప్పడాల్సిన అవసరం ఏముందని చెప్పి వెళ్ళడానికి వెళ్ళారండి. చెప్తే అతను ఏదో ఎక్కువగా మాట్లాడాడు, 2 దెబ్బలు కొట్టొచ్చారు. ఈ సంఘటన జరిగే ఎంతకాలం అవుతుంది? ఇది జరిగి
సెప్టెంబర్ 28 రోజున జరిగింది. అతను మేము కొట్టామనేది అది దృష్టిలో పెట్టుకొని మాకు గుడ్లూరులో కేసు పెట్టారు. మేము స్టేషన్కి వెళ్ళొచ్చి చెప్పొచ్చాం సార్కి అంతా. పోలీస్ వాళ్ళు అయితే అంతా బాగా రియాక్ట్ అయ్యారు, బాగా స్పందించారు, దీన్ని చర్యగా బాగా చూశారు. తర్వాత అతను అక్కడ కూడా నేను ఏం గెలవలేకపోయాను అనేది దృష్టిలో తీసుకొని వీళ్ళు నన్ను చేసేవాళ్ళ చెందేవాళ్ళ వీళ్ళు ఎంత అనేది దృష్టిలో తీసుకొని ఇంత దారుణం చేశాడు. అది ఎవరు ఊహించలేంది, అసలు ఇంత దారుణంగా చేశాడు అనేది మేము ఎవరు ఊహించలేంది. జరిగిన సంఘటన ఒక ప్రీప్లాన్డ్గా జరిగింది అంటున్నారు. అంటే గతంలో ఏదన్నా పొలిటికల్గా గొడవలు కానీ, ఏదైనా ఆర్థిక లావాదేవీలు కానీ, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే ఒక మనిషిని హత్య చేసేంత కోపము కక్ష పెంచుకున్నాడంటే ఏదైనా భారీ కారణం, మంచి పెద్ద కారణం అయితే ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏం జరిగి ఉండదని మీ దృష్టికి వచ్చింది, మీకు మీ భర్త మీకు చెప్పింది? నాకు అంటే మామూలుగానే అతను క్రిమినల్ మైండ్ అండి, ఒకలాగా ఆలోచించే అంత ఉండదు. ఏం జరిగిందంటే వీళ్ళ ట్రక్కుల దగ్గర ఇక్కడే గొడవ వచ్చిందని చెప్పి తెలిసింది. దాని గురించి వీళ్ళు 4-5 సార్లు గొడవ పడి ఉన్నారు. వినాయక చవితి దగ్గర నుంచి గొడవలు పడుతూ ఉన్నారు. దాని దృష్టిలో నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పడం అనేది వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరగడంతో అతను ఎక్కువగా మాట్లాడేసరికి మా వాళ్ళు 2 దెబ్బలు కొట్టారు, అంతే తప్ప దీనికంటూ పెద్దగా వెనక రీజన్స్ అంటూ ఏమి లేదు. అది ఇంకా కేసులో పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేయాల్సి ఉంది. తెలుసు ఇదైతే ప్రీ ప్లాన్డే. దీని వెనక అంటే టైమింగ్ టు టైమింగ్ ఇతను వెళ్తున్నాడు, అతను వస్తున్నాడు అనే సంగతి ఎవరో చెప్పబట్టే కదా ఇదంతా జరిగిందని మేమందరం అనుకుంటున్నాం, మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాము. ఇదైతే ప్రీ ప్లాన్డేనండి. వాళ్ళ ఫ్యామిలీకి అంతా తెలుసు, ఇలా గొడవలు అవుతున్నాయని తెలుసు, ప్రతిదీ అన్నీ తెలుసు. మర్డర్ చేసిన తర్వాత నేను వాడిని చంపేశాను అని వాళ్ళ ఫాదర్కి వాళ్ళ తండ్రికి ఫోన్ చేశాడంట. కత్తులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళంతా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళేసి అక్కడ ఆ స్పాట్లో కత్తులు పడేసి రావడం, అక్కడ జనాలు చూడడం, అక్కడ చేలలో పొలం పనులు చేసుకునే వాళ్ళు చూసి వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేసారు. తర్వాత అక్కడ చూసిన సంఘటన స్థలంలో చూసిన జనాలు, పొలం పనులు చేసుకునే వాళ్ళు చెప్పింది ఏంటంటే కారుతో గుద్దించేశాడు, రాడ్లతో కొట్టాడు. మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కూడా వచ్చింది ఏంటంటే బలంగా దెబ్బలు తగడం వల్ల చనిపోయాడు అనేది వచ్చింది. అయితే ఈ సంఘటన జరిగినంత మధ్య మీరు చెప్తుంది వాళ్ళ మధ్య కొంత ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు వల్ల జరిగిందట. కాకపోతే బయట వినిపిస్తుంది మొదటగా వారు వెళ్ళి కొట్టినప్పుడు కానీ, అంటే 1 నెల క్రితం అతని మీద దాడి చేసినప్పటికీ ముఖ్యంగా మిమ్మల్ని ఏదో హెరాస్ చేశాడని చెప్పేసి, ఫోన్లో అనవసరంగా మాట్లాడుతున్నారని చెప్పేసి, మీకు నిత్యం ఫోన్లు చేసి మిమ్మల్ని హింస చేసి అంటే ఇబ్బంది పెడుతున్నాడనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అతన్ని మందలించడం కూడా జరిగింది. దానికే ప్రధాన కారణం అంటే కూడా చెప్తున్నారు. ఇందులో వాస్తవం లేదంట. వాస్తవం అంటే అతను వచ్చి నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి వీడు ప్రతిసారి నాతో గొడవ పడుతున్నాడు, అంత స్టేజ్ ఉందా, కొంచెం క్యాస్ట్ పరంగా మాట్లాడారు. అంటే అది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను నా హస్బెండ్కి చెప్పానని చెప్పి ఇంకా వాట్సాప్ మెసేజెస్లో నేను ఏమైనా చేస్తాను, ఏదైనా చేస్తాను అనేలాగా ఇంకా కొంచెం మాట్లాడారు. అని చెప్పి నిరూపిస్తాను, నేను చెప్పింది ఏదైనా క్లారిటీగా చెప్తాను, వాళ్ళకి అవతల వాళ్ళకి నమ్మేటట్టు నేను చెప్తాను అనేలాగా నాకు చెప్పారు, అంటే నన్ను బెదిరించారు. ఇంకొకటి ఏంటంటే పాపని ఒకసారి వేరే అమ్మాయి దగ్గర ఉంటే చిన్న పాపని తీసుకొని వెళ్ళి నాకు బ్లాక్స్ చేశానని చెప్పి పాపని ఇవ్వాలంటే నువ్వు కాల్స్ అటెండ్ చేయాలి అలా చెప్పారు. నేను చేయకపోయిన కొద్దిసేపటికి అతనే తీసుకొచ్చి ఇచ్చేశాడు. అంటే ఆ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడం కానీ, మీ కుటుంబ సభ్యులు చెప్పడం, లేకపోతే ఏదైనా పెద్ద మనుషుల్లో పెట్టి సమస్యను పరిష్కరించే దిశగా అప్పుడేం ప్రయత్నాలు ఏం జరగలేదా? మీరు పెద్ద మనుషుల్లో పరిష్కరించాలనే మేము అతన్ని పిలిచాము 28 సెప్టెంబర్ రోజు. పిలిస్తే అతను రాలేదు. అతను ప్లాన్డ్గా వీళ్ళనే అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి రప్పించేలాగా రెచ్చగొట్టేసరికి వీళ్ళు వెళ్ళి మాట్లాడితే అతను 2 మాటలు ఏవో అసభ్యంగా మాట్లాడేసరికి మా వాళ్ళు 2 దెబ్బలు కొట్టారు. ఇదైతే ప్రీ ప్లాన్డే అన్న, నేనైతే ఇది కన్ఫామ్గా చెప్పగలను. దీనికి కనుక సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం జరిగిన సంఘటన మీద ఈ హత్య గల కారణాలు వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో ఎంతమంది మీద పోలీసులు కేసు పెట్టడం జరిగింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయడం అయితే ప్రస్తుతానికి నిందితుడిని వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు.
ఇంకా వెనక నేనైతే ఒక 4-5 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తిగా కూడా ఇది కేవలం వ్యక్తిగతమైన కారణాలతోటి, అంటే ఆర్థిక లావాదేవీలు, అంటే వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని బెదిరించి, నన్ను బెదిరించి, నా బిడ్డను కూడా చంపేస్తానని బెదిరించి నాకు వార్నింగ్ ఇచ్చే స్థితికి రావడం వల్ల కూడా ఈ గొడవ పెద్దదైంది. ఇది గతంలో జరిగినటువంటి చిన్న కాంప్రమైజ్ మీటింగ్లో జరిగినటువంటి గొడవ చిలికి గాలి మరగటం, ఒకరిపై దాడి చేయడం, హత్య చేసేంత వరకు కూడా రావడం జరిగింది. ఇది పూర్తిగా కూడా వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనైతే లోతుగా విచారణ జరిగి నాకైతే కుటుంబానికి, నా బిడ్డలకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఎవరైతే ముతురు లక్ష్మీ నాయుడు భార్య సుజాత ఉన్నారో వారైతే కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, దార్కంపాడు, గుడ్లూరు మండలం, ఉమ్మడి ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.